ఎవడ్రా వాడు? వీడా బాబ్జీ మనిషి అన్నా. రై ఎసేండ్రా. భరత్ నీ కొడుకని నాకు తెలుసు. ఏంట్రా నువ్వు చెప్పేది? అవును, భరత్ నీ కొడుకని నాకు తెలుసు. నాకే కాదు, బాబ్జీ కూడా తెలిసిపోయింది. రేపు తన చెల్లెల నుంచి పెళ్లి చేస్తానని చెప్పి శ్రీశైలం తీసుకెళ్లి చంపైపోతున్నాడు. నువ్వు చెప్పేది నేను ఎట్లా నమ్మాలి? కావాలంటే ఫోన్ చేసి కనుక్కో. ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది కదా, తన దగ్గర నుంచి ఫోన్ కూడా లాక్కున్నారు. సో వాడిని ఇప్పుడు సేవ్ చేయటం మీ చేతిలోనే ఉంది. వెంకీ, ఏంటి నువ్వు చెప్పేది? ఆ భరత్ కేశవరెడ్డి కొడుకా? అవును. పద, ఈ విషయం అన్నయ్యకి చెప్దాం. ఇంక ఈ పెళ్లి జరగదు. వద్దు, మనం చెప్పడం కన్నా తను చూస్తేనే చాలా విషయాలు క్లారిటీ వస్తాయి. అంటే రేపు మనం శ్రీశైలం వెళ్ళేటప్పుడు కేశవరెడ్డి మన మీద అటాక్ చేస్తాడు. ఈ కథకి ఎండింగ్ అక్కడిస్తా. సార్, ఎవరైనా అటాక్ చేస్తారేమో నాకు కొంచెం డౌట్ గా ఉంది సార్. సిప్పి, నువ్వు అనవసరంగా టెన్షన్ పడి సార్ని ఇబ్బంది పెట్టద్దు. మా ఇబ్బందులు ఎవడు పట్టించుకుంటాడు సార్? సార్, అక్కడ చూడండి సార్, విలన్స్ అటాక్ చేసేటట్టున్నారు సార్. వాడు చూడండి సార్ ఎలా చూస్తున్నాడు. సిప్పి, నువ్వు అనవసరంగా టెన్షన్ పడద్దు. మనం రైట్కి వెళ్దాం. రైట్ కొద్దు సార్, రైట్ కొద్దు, లెఫ్ట్ కి వెళ్ళిపో. వాడేదో టెన్షన్ పడుతున్నాడు, లెఫ్ట్ లోనే పోనీ. కేశవరెడ్డి, మర్యాదగా తప్పుకో. నా చెల్లి పెళ్లికి ముందు రక్తపాతం వద్దు. రే బాబ్జీ, నా కొడుకును నాకు అప్పగించు. కొడుక లేదా మీలో ఎవ్వరు ప్రాణాలతో మిగలరు. రే, ఎవడ్రా నీ కొడుకు? రై, డ్రామాలాడకు. నా కొడుకును శ్రీశైలం తీసుకెళ్లి చంపాలని ప్లాన్ చేసేవని నాకు తెలుసు. రే, నీ కొడుకెవడో తెలిస్తే ఇక్కడే చంపేస్తా. శ్రీశైలం దాకా ఎందుకో. రే, నా కొడుకెవరో నీకు తెలిసిపోయిందని నాకు తెలుసురా. కొడుకు కొడుకు అసలు ఎవడరా నీ కొడుకు? చెప్పు చెప్పు. మీ ఇద్దరిని చూస్తుంటే ఎంత చెత్త నా కొడుకులో నాకు అర్థం అవుతుందిరా. తాడి పెరిగినట్టు పెరిగావు, జ్ఞానం లేదురా నీకు. దెబ్బ కొట్టేవాడెవడు, డప్పు కొట్టేవాడెవడో తెలియదు నీకు. నోర్మై, నీ నుంచి అసలు ఇలా జరిగింది. ఇప్పుడైనా ఓపెన్ అయిపోతాను రా. ఈ ఇద్దరు పెళ్లి కథ అనుకుంటావు కదా నువ్వు. కాదురా, అది నిజం. అది కథ అని చెప్పించాడు. అల్లుడు గారు. అల్లుడా? ఎవడే నీకు అల్లుడు? అది అసలు ఎవరనుకుంటున్నావు? ఇదిగో ఈ పొట్టాడు మేకా పాపారావు గారు భార్య. వీళ్ళిద్దరు ఎవరో తెలుసా? మేకా వెంకటేశ్వరరావు గారి తల్లిదండ్రులు. ఇదిగో ఇక్కడ ఉంది చూడు, ఇది ఎవరనుకున్నావు? తాళ్ళ పెరిగింది, మొహం ఇలా పెట్టింది. ఇది షో కేసులో బొమ్మలాగా ఏం ఎక్స్ప్రెషన్ లేకుండా ఉందనుకున్నావా? ఇది నా వైఫ్. వీడు లవ్ సక్సెస్ కోసం ఆడిన నాటకం ఇది. ఇలా పెట్టావు నువ్వు. నీకు అర్థం కాదురా. ఎన్నిసార్లు చెప్పినా నీకు అర్థం కాదు. మీ చిన్న చెల్లెలు ఈడు ఇద్దరు ప్రేమించుకుంటున్నారా? దే ఆర్ లవింగ్ టుగెదర్. ఆపండ్రా మీ సోది. ఏంట్రా ఏంట్రా సోదేంట్రా? చెరుకు తోటలో దిష్టి బొమ్మలాగా గడ పెరిగినట్టు పెరిగావు. ఏమైనా బ్రెయిన్ ఉందిరా నీకు? ఆడు పిలిచాడు కదా నువ్వు ఎగరేసుకుంటూ వచ్చావు. నీ కొడుకు ఎవరో నువ్వే రివీల్ చేసుకున్నావు. ఏంట్రా నువ్వు చెప్పేది? ఆ భరత్ గాడు వీడి కొడుకు. వీళ్ళని మన మీద అటాక్ చేయమని చెప్పింది వీడే.
సంతోష్ భరత్ ని వదలమని చెప్పన్నా. వద్దు. లేకపోతే దీని పీక కోస్తా. చెప్పు. వదిలేనరా. నీ పెద్ద చెల్లెల్ని నా ఇంటికి రప్పించి దాన్ని చిత్రహింసలు పెట్టి నిన్ను నా కాళ్ల కిందేసి తొక్కేయాలనుకున్నాను. వీడడ్డుపడ్డాడు. నీ చిన్న చెల్లెలి విషయంలో కూడా మళ్ళీ వీడే అడ్డుపడ్డాడు. ఇద్దరు బతికిపోయారు. రేయ్, నా కొడుకెవరో నాతోనే చెప్పించి నన్ను యదవం చేస్తావురా. ఇప్పుడు వీళ్ళిద్దరి పెళ్లి నేను చేస్తా. ఎవడటం వస్తాడో చూస్తా. డైరెక్టర్ బాబు, మన సీరియల్ ఫస్ట్ డేనే యాక్షన్ ఎపిసోడ్ ప్లాన్ చేసామండి. ప్రొడ్యూసర్ చివరిలో అయితే బడ్జెట్ ఇవ్వడేమోనని క్లైమాక్స్ ముందే ఇలా గ్రాండ్ గా ప్లాన్ చేశాను బాబు. ఎంతగా సీన్ ఏంటి? నందు ఫైలీ విలన్ మీ చెల్లెల్ని కిడ్నాప్ చేసి తీసుకెళ్లిపోతుంటాడు బాబు. మీరు ఆ వెహికల్స్ కి ఎదురెళ్ళి ఆపుతారు. సీన్ లో ఫుల్ ఎమోషన్ ఉందా? సిస్టర్ క్యారెక్టర్ కన్నడ అమ్మాయా తమిళ అమ్మాయా? మీ రేంజ్ నాకు తెలీదా బాబు. విలన్ తో సహా అందరినీ బాంబే నుంచి దింపాను. ఇంతకీ నా క్యారెక్టర్ పేరేంటి? డుంబు, 6 అడుగుల ఆటం బాంబు. ఊపుంది, ఊపేస్తా. దాన్ని నోరు మూయమని చెప్పు. రాయ్, ఎవడ్రా నువ్వు? అడవిలో ఉన్న సింహాన్ని అడుగు, నీటిలో ఉన్న మొసల్ని అడుగు, గన్లో ఉన్న బుల్లెట్ అడుగు. నేనెవరో చెప్తా. ఏం కావాలరా నీకు? మర్యాదగా నా చెల్లెల్ని వదిలిపెట్టు. నీ చెల్లె? నెక్స్ట్ డేలో కొంచెం కెమెరా ఫేవర్ చేసుకుని చెప్తే బెటర్. నా చెల్లెలు నీ దగ్గరే ఉందని తెలుసు. రై, అటు చూసి మాట్లాడుతున్నావేంట్రా? ఫేస్ ఎటం నా న్యూస్ అదే. నా చెల్లెల్ని వదిలిపెట్టు. ఏంట్రా వదిలేది? నరుకుతా. నరకడానికి కట్టో కొబ్బరి మట్టో కాదు, డుంబు 6 అడుగుల ఆటం బాంబు ఇక్కడ. వీడెవడో మెంటల్లో ఉన్నాడు. రై అన్నా, రియల్ బాంబ్ ఏంటో వాడికి చూపించండిరా. ఇగో చూడరా. పిన్ను పేకపోతే పేలదరా పిచ్చిన. బాంబులతో ఈ డుంబును భయపెట్టలేర్రా. ఈ బాంబులో వాడే పొటాషియం మా పొలాల్లో పండిస్తారు. అమోనియం మా అటక మీద ఉంటుంది. ఫాస్ఫరస్ మా పెరట్లో పెంచుతాం. ఇప్పుడు చెప్పండి అబ్బాయిలు, వాటుడు వాట్లాటుడు. రాయ్, మర్యాదగా తప్పుకో, లేదంటే దాన్ని చంపేస్తా. మర్యాదగా అమ్మాయిని వదిలే. ఈడవుడు మనకన్నా హైట్ ఉన్నాడు. హలో, ఎవరమ్మా నువ్వు? సడన్ గా ఎంటర్ అయిపోయిన ఆడేలా నువ్వు చెప్తావేంటి? ఇది సింగిల్ స్టారే కదా, మల్టీ స్టార్ కాదు కదా. ఉండవా, ఇద్దరు హీరోల మధ్యలో క్లాష్ అవుతుంటే మధ్యలో విలన్ గడవడం ఏంటి? చూడమ్మా, మా వాళ్ళు ఏదో కన్ఫ్యూజ్ అయ్యి నీకు కూడా ప్రోగ్రామ్ చెప్పుంటారు. పేమెంట్ తీసుకెళ్ళిపో. ఒరే పిచ్చతో వెళ్ళాల్సింది నేను కాదురా, నువ్వు. పట్టుకోండ్రా. అమ్మని వచ్చాడు, పేల్చాడు, నా చెల్లెల్ని ఎత్తుకెళ్ళిపోతున్నాడు. హీరో నేనా వాడా? రే, ఇది మల్టీ స్టార్ కాదు, సింగిల్ స్టారే. వస్తున్నాను రే. ఏంటి రన్నింగ్ పెర్ఫార్మెన్స్? వెనకాల ఎవడో కెమెరా పట్టుకుని ఫాలో అవట్లేదు. ఫస్ట్ టైం యాక్షన్ సీరియల్ చేస్తున్నాను. నా హీరో ఇజాన్ని డామినేట్ చేయకు. నా చెల్లెని వదిలిపెట్టు, వదిలిపెట్టు. ఫైటర్స్ వస్తున్నారు, నా చెల్లెని వదిలిపెట్టి పక్క జరుగు. నీ హీరోయిజం వాళ్ళే చూపించరా. అసలు ఏం జరుగుతుందరా ఇక్కడ?
వాడేమో వచ్చి అమ్మాయిని తీసుకెళ్లి హీరోయిజం చూపించాడు, నువ్వు వచ్చి వెళ్ళని చూపిస్తావు అనుకున్నావా? ఈ హీరోని యాక్ట్ చేయలేవరా? అసలు మీ కాన్సెప్ట్ ఏంట్రా? ఆ అమ్మాయిని వదులు. అబ్బా! అయ్యో! అమ్మో! అబ్బా! 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 చందు చందు హే వెంకీ, నన్నెందుకు తోసా? మీ అన్న దగ్గర సింపతి యాంగిల్ కొట్టేద్దామని. నా చెల్లెనే తోస్తావు. ఇప్పుడు చూడు మీ అన్న ఎలా రియాక్ట్ అవుతాడు. నువ్వు కూడా కొంచెం యాక్ట్ చేయి. ఒరేయ్, ఇన్నాళ్ళు మోసం చేసినా ఈ ఒక్కరోజు రిస్క్ చేసావురా. నీ ప్రేమ అర్థం అవ్వాలని నన్ను మీ ఇంటికి రప్పించావు. నీ ప్రేమను అర్థం చేసుకుని నా చెల్లిని మీ ఇంటికి పంపిస్తున్నా. లోయ కాదా? ఒరేయ్, నాకు విషయం అర్థమైందిరా. ఏంటది? మన దగ్గర ఒకటి ఉంటే బాబ్జీనే కాదు భగవంతుని కూడా చేయించవచ్చు. ఏంట్రా అది? లౌక్యం.